సో నా మటుకు నేనైతే 90% అన్ని రీచ్ అయిపోయాను. అండ్ మీరు కూడా రీచ్ అయిపోయారు కదా. కొంచెం మంది ఉంటారు తమ గోల్స్ ని రీచ్ అవ్వకుండా ఉంటారు, కానీ ఏం బాధపడదు. ఈ ఇయర్ కూడా మీ గోల్స్ సెట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కల్లా రీచ్ అయ్యేలా ట్రై చేయండి. హ్యాపీగా న్యూ ఇయర్ జరుపుకోండి. మరి ఈ రోజు న్యూ ఇయర్ కదా, ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చూస్తున్నారు కదా. ఈ రోజు నేను చేయనండి, ఒక బ్యూటిఫుల్ గర్ల్ మెహూనా అంటూ వచ్చేసింది. తను అంటే ముఖ్యంగా ఈటీవీ వ్యూవర్స్ అందరికీ కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. సరే, ఇంకెక్కువ సస్పెన్స్ లో పెట్టను కానీ తను ఎవరో చెప్పేస్తాను. సో లెట్స్ వెల్కమ్ ప్రియాంక నాయుడు. హాయ్ ప్రియాంక. హాయ్ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు ది సేమ్. థ్యాంక్ యూ. అండ్ బొకే ఫర్ యూ. వావ్, బ్యూటిఫుల్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో ప్రియాంక గారు, న్యూ ఇయర్ అంటేనే మనకి 31st నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా. మరి మీ సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? చాలా బాగా స్టార్ట్ అయింది. ఎందుకంటే 31st అనేది నాట్ ఓన్లీ న్యూ ఇయర్, నాకు మై డాడ్ బర్త్డే. వావ్, సో అది నాకు చాలా చాలా స్పెషల్ అన్నమాట. డాడ్ కి కేక్, సో చాలా గిఫ్ట్స్ ఇచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. సో న్యూ ఇయర్ ప్లస్ డాడ్ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. సో చూసారా, చక్కగా డాడ్ బర్త్డే, న్యూ ఇయర్, ఫుల్ సెలబ్రేషన్స్, చుట్టాలు అందరూ, బ్రదర్స్ సిస్టర్స్. నాకు అన్నయ్య తమ్ముడు, నో సిస్టర్స్, నేను ఒక్కతే కాబట్టి ఇంట్లో చాలా అల్లరి ముద్దుగా చూసుకున్నారు కదా, చాలా గారభం నేనంటే. సో న్యూ ఇయర్ కదా ఈ రోజు. న్యూ ఇయర్ అంటే ఎక్కువగా కేక్, స్వీట్స్, చాక్లెట్స్ కదా. మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ లో కేక్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా. అది కూడా నార్మల్ కేక్ కాదు, బనానా వాల్నట్ కేక్. వావ్, సూపర్ కాంబినేషన్. ఎస్, సో రెడీ చేసేద్దామా? వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్నారు కదా, బనానా వాల్నట్ కేక్ ఎలా రెడీ చేయాలని మేము చెప్తాము, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. సో బనానా వాల్నట్ కేక్ ని రెడీ చేసేద్దామా? సో ఆర్ యూ రెడీ? యా, రెడీ. ఓకే, సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి బటర్ని కరిగించుకుందాం. అండ్ ప్రియాంక, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం సీరియల్స్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద? నేను ఈటీవీలో మై ఫస్ట్ ఎంట్రీ ఈటీవీలో ఓకే అంతఃపురం చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి స్వార్చింకు చేస్తున్నాను. ఓకే, సో హౌ ఇస్ ద జర్నీ? చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నాను. 29th నాడు రిలీజ్ అయింది అనగానగా ఒక దుర్గా అని చెప్పి. ఐఎమ్ ది సోలో లీడ్. సో హ్యాపీ. ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అది బటర్ కలుగుతుంది. అండ్ ఈ లోపు దీన్ని పేస్ట్ చేసుకోవాలి మనం. సో మిక్సీ చేసుకుందాం. సో చెప్పాం కదా బనానా వాల్నట్ అని. బనానా నైఫ్ ఇస్తారా? అండ్ న్యూ ఇయర్ అంటే మీ డాడ్ బర్త్డే అని చెప్పారు. సో చుట్టాలు అందరూ కూడా వస్తారు కదా. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? అంటే బయటకు వెళ్తారా లేకపోతే ఇంట్లో? నాకు బయట కంటే ఎక్కువ ఫ్యామిలీతోని స్పెండ్ చేయడం చాలా ఇష్టం. సో అందరూ ప్లాన్ చేసుకొని, అందరు రిలేటివ్స్ వచ్చారు ఫ్యామిలీతో పాటు. చాలా ఇంట్లో చాలా ఎంజాయ్ చేశాను నైట్. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇందులో నేను బనానా అండ్ 2 eggs వేసుకున్నాను. అండ్ ఒక స్పూన్ ఇందులో మనం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాం ఇందులో. సో మీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కానీ చిన్నప్పటి నుంచి నేను కొన్ని ఇలా మన ఈటీవీలో వచ్చే అభిరుచి ఇలాంటివన్నీ చూసి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి యూట్యూబ్ లో బాగా ఎక్కువ చూస్తాను. అన్ని నాన్ వెజ్ నుంచి అన్ని చేసేస్తాను. ఇంకా ఈజీగా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే మనకి యూట్యూబ్ అన్ని తీస్తుంటాం, కొత్త. ఓకే, సో ఇది నేను మిక్సీ చేసేస్తాను. ఓకే, విల్ గెట్ రెడీ ఫర్ ద. సో యాడ్ చేసాం కదా కాబట్టి మనం ఎక్కువ మిల్క్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ బనానా అంటే కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి సో కొంచెం
అండ్ ఎనీవేస్ కేక్ అంటే మనకి షుగర్ ఆబ్వియస్ గా కావాలి కాబట్టి ఎంత కావాలంత తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాం, షుగర్ కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మైదా వేసుకొని కలుపుకున్నాం. సో మన బ్యాటర్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మైదా యాడ్ చేసుకున్నాం. అండ్ ఈ రోజంతా ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డాడ్ ఆల్రెడీ బర్త్డే నిన్న కేక్ కటింగ్ అయింది, మళ్ళీ ఈ రోజు ఉంటుంది. ఇంకా అంతే ఎంజాయ్మెంట్, న్యూ ఇయర్ హ్యాపీ. ఇంకా ఫుల్ ఈ మంత్ అంతా మొత్తం ఎంజాయ్మెంట్ అంతే. ఇంకా న్యూ ఇయర్ అంటే ఒక రోజు కాదు, మంత్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. నైస్. చూసారు ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్. సో మనం వెనీలా ఫ్లేవర్డ్ చేసుకున్నాం కాబట్టి వెనీలా ఎసెన్స్. అండ్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా. సో మీరు స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? ఇంట్లో ఇష్టం హాట్స్, నాకు పెద్దగా నచ్చదు. బట్ కేక్ అలా ఐస్ క్రీమ్ చాక్లెట్స్ అలా మౌత్ వాటరింగ్. సో కేక్స్, స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అంటే స్వీట్స్ అంటే ఐస్ క్రీమ్ ఇవన్నీ ఎక్కువ చాలా ఇష్టం. అండ్ తర్వాత కొంచెం చెక్క పొడి, దాల్చిన చెక్క. సో ఈ రెండు యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా. అసలు ఇంకా ఓవెన్ లో పెట్టుకు ముందే బేక్ కాకుండా ముందే స్వీట్ బటర్ మెయిన్ బటర్. అండ్ ఇప్పుడు బనానా యాడ్ చేసాం, బనానా వాల్నట్ అన్నాం కదా. సో ఇప్పుడు వాల్నట్ యాడ్ చేసుకున్నాం. చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకుంటే మనకి తింటున్నప్పుడు క్రంచీ క్రంచీగా బాగుంటుంది కదా. సో కొంచెం మనకి ఎక్కువ వాల్నట్స్ కావాలంటే ఎక్కువ వేసుకుందాం. ఓకే. అండ్ ఫైనల్ గా మనం బటర్ కూడా యాడ్ చేసుకున్నాం. సూపర్ ఉంది కదా కలర్. వెనీలా అంటే చూడడానికి కూడా అంటే మైల్డ్ కలర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఓకే. సో ప్రియాంక ఇది మిక్స్ చేస్తుందని నేను వెళ్ళి ఆన్లో బాల్ తెచ్చేస్తా. మనకి ఇంకొంచెం సేపట్లో కేక్ రెడీ అయిపోతుంది. బటర్ స్ప్రెడ్ చేస్తున్నాను అంటే అది స్టిక్ కాకుండా. ఈ బౌల్లో మొత్తం ఓకే. దీన్ని ఇప్పుడు బేక్ చేసేద్దామా? ఓకే. సో ఓవెన్ లో పెట్టేస్తా. సో ఇది మనకి 15 minutes వరకు బేక్ అవ్వాలి. అయితే రెడీ అయిపోతుంది కేక్. సో అది బేక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ప్రియాంక కేక్ అయిపోయినట్టుంది. సో నేను వెళ్ళి తెచ్చేస్తాను. ఓకే. వావ్, చాలా బాగుంది కదా. చూస్తుంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఆహా, చాలా బాగా వస్తుంది. ఈజీగా వచ్చేసింది, చాలా ఈజీగా. బటర్ రాసాం కదా మనం. సో ఇది ఇలా తినే కంటే ఇంకొంచెం టాపింగ్స్ అవి చేసుకుని చాలా బాగుంటుంది కదా. సో ఈ చోకో పౌడర్ లో కొంచెం మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకా టేస్ట్, కలర్, టేస్ట్ అన్ని ఆసమ్ ఉంటాయి. సో చాక్లెట్ అంటే మీకు ఇష్టం కదా. చాలా చాలా ఇష్టం. ఓకే. సో దీన్ని మనం కేక్ మీద స్ప్రెడ్ చేసుకుందామా? ఓకే. చాక్లెట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తే సూపర్ ఉంటుంది కదా. చాలా చేసాం.
సో దీనిపైన వాల్నట్స్ వేసుకుందాం. అండ్ తర్వాత బాదం తురుము. ఎస్, మీకు ఇష్టమా బాదం? ఇష్టం. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఓకే, మరి బనానా వాల్నట్ కేక్ ఇక్కడ రెడీ అయిపోయింది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బనానా వాల్నట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్, చెక్క పొడి 1/2 టీ స్పూన్, ఎగ్స్ 2, పాలు 1 కప్పు, అరటిపండు 1, వాల్నట్స్ 1 కప్పు, బటర్ కొద్దిగా, వెనిలా ఎసెన్స్ 2 టీ స్పూన్లు, పంకిన్ సీడ్స్ 1 కప్పు, బాదం కొద్దిగా, చాకో పౌడర్ 1/2 కప్పు. బనానా వాల్నట్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో బటర్ వేసి కరిగించుకోవాలి. మిక్సీ జార్ లో అరటిపండు, కోడిగుడ్డు, పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అరటిపండు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బ్రౌన్ షుగర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, చెక్క పొడి, వాల్నట్స్, బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ పాన్ కు బటర్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని ఓవెన్ లో 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఒక బౌల్ లో చోకో పౌడర్, పాలు మిక్స్ చేసుకోవాలి. చివరిగా కేక్ పై చాక్లెట్ పేస్ట్ ను స్ప్రెడ్ చేసుకొని వాల్నట్స్, బాదం, పంకిన్ సీడ్స్ తో గార్నిష్ చేసుకుంటే బనానా వాల్నట్ కేక్ రెడీ. బనానా వాల్నట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో ప్రియాంక, టేస్ట్ చేసేద్దామా? yes, nice. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో నేను కేక్ కట్ చేస్తాను. ఓకే, one second. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. చాలా బాగుంది కదా. ఎస్, చాలా బాగుంది, సూపర్ ఉంది. న్యూ ఇయర్ రోజు ఇలాగ ఇంట్లోని కేక్ ప్రిపేర్ చేసుకొని సర్ప్రైజ్ ఇవ్వండి ఇంట్లో వాళ్ళందరికీ. ఓకే, ఒక స్వీట్ అంటే కేక్ చూసాం. నెక్స్ట్ ఒక హాట్ ఐటమ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. సో కాంబినేషన్ అయితే డెఫినెట్ గా బాగుంటుంది. కానీ నెక్స్ట్ ఏం చేయబోతున్నానే కదా చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నావు కదా నువ్వు కూడా. స్వీట్ చూసానుగా, సూపర్ ఉంది. ఇంకా హాట్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రియాంక వెయిట్ చేస్తున్నది. సో ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం పియర్ సిలరీ వడ. దాన్ని ఎలా రెడీ చేయాలి వెయిట్ చేస్తున్నాం. పేరే కొత్తగా ఉంది, చూద్దాం. చేస్తూ ఉంటే అర్థమైపోతుంది అసలు వడలు ఎలా రెడీ చేస్తారని. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, వెయిట్ చేయడం ఎందుకండి, ఇప్పుడు మేము చేసేస్తాము, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. పియర్ సిలరీ వడని రెడీ చేసేద్దామా? ఓకే, సో వడ అంటే డీప్ ఫ్రై ఐటమ్ కదా, కాబట్టి ముందే మనం ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, ఎస్, ఆయిల్ కాలుతుంది. ఈలోపు ప్యూర్ అన్నా కదా, సో తీసుకొని కట్ చేసేసుకుందాం చిన్న చిన్న. ఇప్పుడు తినలేదు, చాలా వెరైటీగా. అంటే వడ తినంటారు, వడ తిన్నాను, బట్ దిస్ ఫ్రూట్ అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓ, సో ఇది వేస్తున్నాం. సో మెనీ ఐటమ్స్ ఆర్ దేర్. ఓకే, సో అది కట్ చేసుకున్నాం. ఇప్పుడు సిలేరీని కూడా మనం కట్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఓకే, ఆ బౌల్ ఇచ్చారా? ఇప్పుడు వడ మిక్స్ ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందులో పియర్స్ అన్నా కదా, సో పియర్స్ ఏంటంటే తింటుంటే మనకి క్రంచీగా తగులుతుంటుంది. అదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, అండ్ సిలేరీ, అండ్ తర్వాత లెట్యూస్. సో ఇవన్నీ కూడా జ్యూసీగా ఉంటాయి కదా. తర్వాత ఆనియన్స్, తర్వాత మిర్చి. స్పైసీ ఎక్కువ వేయాలా? చాలా కారం తింటాను. ఓకే, సో చాలా ఎక్కువ వేసాను మిర్చి. అండ్ తర్వాత కరివేపాకు అండ్ మిరియాలు. ఎస్, ఆ ఘాటు తింటున్నప్పుడు. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్.
సో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ఆల్రెడీ మిర్చి వేసాం, పెప్పర్ వేసాం, రెడ్ చిల్లీ పౌడర్. అంటే ఇది కలర్ కూడా మనకి చాలా బాగుంటుంది కదా. అండ్ తర్వాత సాల్ట్. సో లైట్ గా సాల్ట్ వేసుకుందాం. అండ్ తర్వాత కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. అవును. అండ్ తర్వాత గార్లిక్. సో గార్లిక్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసేసుకున్నాం. సో మనకి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు ఎక్కువ ట్రావెలింగ్ అంటే ఇష్టమా అంటే ఖాళీ టైంలో ఎక్కువగా అంటే కాకుండా ఏమైందంటే షూటింగ్స్ వల్ల ఫ్యామిలీని మిస్ అవుతుంటాను కదా. సో షూటింగ్ అయిపోతే ఇంకొంచెం అసలు బయటకు వెళ్ళదు. ఓకే. సో శనగపిండి కూడా వేసేసాను. ఇందులో వాటర్ పోసుకున్నాం కొంచెం. ఓకే. ఓకే. ఓకే, మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఓకే. ఆయిల్ కూడా వేడైపోయినట్టుంది. వేడైపోయింది. రెడీ. ఎస్. ఇప్పుడు మనం ఇలా కాకుండా వేరే షేప్ లో కూడా చేసుకోవచ్చా? మన అంటే మన ఇష్టం ఏదైతే షేప్ లో కావాలి. కాకపోతే వాడాలంటే మనం ఇలాగే కదా ఎక్కువ ప్రిఫర్ చేసేది. సో నాకు తెలిసి నెక్స్ట్ టైం నుంచి వడలు కూడా చేస్తారా ఇంట్లో? చేశాను, బట్ ఇది ట్రై చేయాలి. అదే ట్రై చేయాలి. కేక్ ట్రై చేయాలి. ఇంక ఇది చాలా ఉన్నాయమ్మా, చాలా వర్క్ ఉంది ఖాళీ దొరికినప్పుడు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కదా వడ అంటే. ఇంకా డీప్ ఫ్రై అవ్వాలి, లోపల కుక్ అవ్వాలి. ఇది ఆల్మోస్ట్ డన్ అనిపిస్తుంది. బ్యూటిఫుల్ కలర్ వచ్చేసింది. ఎస్. ఆఫ్ చేసుకుందాం. ఇది తీసేసుకుందామా? యా. ఫస్ట్ తింటూ ఉంటే బాగుంటుంది కదా. నైస్. యా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. వేడి వేడిగా పిఎస్ సిలేరి వడ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పిఎస్ సిలేరి వడలకు కావలసిన పదార్థాలు: పియర్ 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, లెట్యూస్ 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, సిలేరి 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, మిరియాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 1 కప్పు, వెల్లుల్లి 4, శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. పిఎస్ సిలేరి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పియర్స్, సిలేరి, లెట్యూస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి, శనగపిండి, కొంచెం నీళ్లు పోసుకొని వడా బ్యాటర్ లా కలుపుకోవాలి. చివరిగా చేతికి నూనె అప్లై చేసుకుని వడా బ్యాటర్ ను కొంచెం కొంచెంగా తీసుకుని వడల్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే పిఎస్ సిలేరి వడలు రెడీ. పిఎస్ సిలేరి వడకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో ప్రియాంక, ఇట్స్ సో హాట్ కదా. చాలా బాగుంది. వావ్, ఐ కాంట్ వెయిట్. చాలా బాగుంది. ఆ పియర్స్ వేయడం వల్ల క్రంచీ క్రంచీగా ఉంది కదా. అండ్ స్పైసీ, కొంచెం స్వీట్ లాగా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యాయి ఇందులో. సో కొంచెం పెప్పర్ టేస్ట్ అండ్ లెట్యూస్ అన్ని యాడ్ చేసాం కదా, కొంచెం జ్యూసీగా, ఫుల్గా.
చాలా బాగుంది. మొత్తానికి అయితే వడలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి కదా. ఎస్. ఓకే ప్రియాంక గారు, ఈ రోజు చక్కగా 2 వెరైటీస్ చేసుకున్నాం, అలాగే తిన్నాం, ఎంజాయ్ చేసాం. మీరు మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఐ టు ఎంజాయ్ వెరీ, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎస్, సో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మరి చూసారు కదా, ఈ రోజు చక్కగా 2 రెసిపీస్ నేర్చుకున్నారు కదా. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 వెరైటీ టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియ మీ ముందు ఉంటుంది. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.